వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఐసెట్ 2025 రిలేటెడ్గా చాలామంది మనకు అడుగుతున్నాయి ఏంటంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు కొత్తది యూజ్ చేయాలా లేదంటే ఓల్డ్ది యూజ్ చేయాలా అని మనకైతే చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి వీడియోలో అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్త్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది యూజ్ చేయాలా లేదంటే ఓల్డ్ది యూజ్ చేయాలా అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ దీనికి నేను ఇచ్చే ఆన్సర్ అంటే మ్యాక్సిమం మీరు న్యూ సర్టిఫికేట్స్ యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అన్నది కూడా నేను వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఓల్డ్ సర్టిఫికేట్కి న్యూ సర్టిఫికేట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందులోనూ మనకు ప్రతి సర్టిఫికేట్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే మీరు ఒక 3 years ఆర్ 5 years బ్యాక్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా కూడా ఇది మనకు చేంజ్ అయితే ఉండదు. జస్ట్ మనకు కొత్త నెంబర్ రావడం జరుగుతుంది. జస్ట్ మనకు కొంచెం ఏదైనా కలరింగ్స్ అవుట్లైన్స్ ఇవి మారడం జరుగుతుంది. కానీ మీ యొక్క క్యాస్ట్ అన్నది అప్పటికి ఇప్పటికి చేంజ్ అనేది ఉండదు. సో మీరు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ యూజ్ చేసినా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ యూజ్ చేసినా మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే దీంట్లో మీ కేటగిరీ ఏంటి అన్నది చెప్పి ఈజీగా అర్థమయ్యేది అయిపోతుంది. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్కి వచ్చేటప్పటికి అలా ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే మీరు ఒక 3 years బ్యాక్ మీకున్న ఇన్కమ్ అలానే ఇప్పుడు వస్తున్న మీకు మీ పేరెంట్స్ కావచ్చు వస్తున్న ఇన్కమ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీకు న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీరు అప్లోడ్ చేయడమే బెటర్ అని నేనైతే చెప్తాను. ఇక్కడ మీరు ఓల్డ్ అండ్ న్యూది ఒకసారి చూసుకున్నట్టయితే ఓల్డ్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టొచ్చు, అదైతే తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనకు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూనివర్సిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మోస్ట్లీ మీరు అప్లై చేస్తున్న ఏదైతే మనకు యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది ఆ ఇయర్లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అని మనకైతే చెప్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఓల్డ్ది యూజ్ చేయకండి. మేబీ మీరు క్యాస్ట్ది యూజ్ చేసినా కూడా ఫర్దర్గా ప్రాబ్లం అయితే అవ్వకపోవచ్చు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మేబీ ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పటికీ ఎవరైనా ఆల్రెడీ ఇది మనకు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసినా కూడా మేబీ మనకు ఫర్దర్గా కౌన్సిలింగ్లో ఎక్కడైనా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. లేదనుకున్నట్టయితే మీకు న్యూ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అప్పుడు మేబీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు న్యూది అప్లోడ్ చేయండి. లేదు అనుకున్నట్టయితే మీరు అఫీషియల్స్కి ఈమెయిల్ పెట్టినా కూడా ఆర్ మీరు ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీకి మీరు విజిట్ చేసినా కూడా మీకు న్యూ సర్టిఫికేట్ అనేది అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ నేను చెప్తానంటే మ్యాక్సిమం న్యూ సర్టిఫికేట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ పర్ మనకు ఆర్గనైజ్ చేస్తున్న యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న రెగ్యులేషన్స్ పరంగా చూసినా కూడా మీరు ఏ ఇయర్లో అప్లై చేస్తుంటే ఆ ఇయర్లో తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ చేయమని మనకైతే ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఓల్డ్ది యూజ్ చేసి ఇన్కమ్ న్యూది యూజ్ చేయొచ్చా అంటే డెఫినెట్గా అలా చేయకండి. యూజ్ చేస్తే రెండు మనకు న్యూవే యూజ్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయరు కదా. అప్లై చేస్తే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తారు. అరౌండ్ మనకు 100 ఆర్ 110 రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్క సర్టిఫికేట్. పెద్ద ప్రైస్ కూడా ఉండదు. బట్ అవి రావడానికి ఒక 3 to 7 days టైం అయితే పడుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఈ 2 సర్టిఫికేట్స్ అప్లై చేసి అవి వచ్చిన తర్వాతనే మీరు యొక్క ఐసెట్కి కానీ ఇంకా రిమైనింగ్ సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేయమని నేనైతే చెప్తాను. మోస్ట్ కేసెస్లో కొత్త సర్టిఫికేట్స్ యూజ్ అయితే చేయండి. ఇన్ కేస్ లేకపోయినట్టయితే మీరు అప్లై చేయడం స్టాప్ చేసి ఫస్ట్ ఆ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసి అవి వచ్చిన తర్వాత వాటిని ఉపయోగించే మీరు ఈ యొక్క ఐసెట్ కానీ ఫర్దర్గా ఏమైనా సెట్ ఎగ్జామ్స్ మీకు తెలిసిన ఉంటే అవి అప్లై చేయాలనుకున్నట్టయితే వాటికి మీరు అప్లై అనేది చేయండి. బట్ అలా కాకుండా ఓల్డ్ యూజ్ చేస్తానంటే డెఫినెట్గా మీకు ఫర్దర్గా మేబీ 50% ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు కొత్తది మీరు చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అప్పుడు లేకపోయినట్టయితే అప్పుడు కొంచెం ఇష్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మోస్ట్ కేసెస్లో కొత్త వచ్చిన తర్వాతే అప్లై చేయమని నా సైడ్ నుంచి సిన్సియర్ సజెషన్. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకునే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్ డిస్క్రిప్షన్ ఒకసారి అయితే గమనించండి. అందులో మన ఛానల్కి సంబంధించి లింక్స్ అయితే ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియోలో తెలుసుకునే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.